welcome to Lakshmi Akka's Kitchen Flavors. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో గోంగూర పులుసు టేస్టీగా ఎలా చేయాలో నేను మీకు చెప్తానండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి అక్కాస్ కిచెన్ ఫ్లేవర్స్. నేను ఈ పులుసులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేశాను, అందువల్ల టేస్ట్ అంత ఎక్కువ అవుతుంది. మీరు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మరి చూడండి. నెక్స్ట్ అలాగే ఇది ఒక రోజు నిల్వ కూడా ఉంటుంది, చాలా ఈజీగా కూడా మీరు చేసేసుకోవచ్చండి. ఇది నేను ఒక 100 గ్రాముల గోంగూరను తీసుకున్నానండి. వాటిని తొడుమలు తీసేసి ఇసుక లేకుండా చక్కగా క్లీన్ చేసుకున్నాను. నీరు వాడిపోయాక ఒక జాలీలో వేసానండి. నేను ఒక మందపాటి గిన్నెని కానీ కుక్కర్లో కానీ వీటిని ఉడికించుకోవాలి. గోంగూర ముదురుగా ఉంటే కనుక మనం చిన్న కుక్కర్లో ఉడికించుకోవచ్చండి. నేను ఈ గోంగూరని చిన్న కుక్కర్లో ఉడికించుకున్నాను. ఈ గోంగూర ములిగేలా కొంచెం ఒక టీ గ్లాసులో సగం వాటర్ పోసి ఒక విజిల్ నేను రానిచ్చానండి. నేను గోంగూర ఇలా మెత్తగా ఉడికాక కుక్కర్ చల్లారనివ్వాలండి. అప్పుడు గరిటెతో కానీ మేషర్తో కానీ చక్కగా మెదపాలి. ఆకు లేకుండా చక్కగా పేస్ట్ అయ్యేలా చూసుకోవాలండి. కావాల్సిన పదార్థాలు: ఒక ఎండుమిరపకాయ, 1 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు. ఇంకా ఏం కావాలంటే గోంగూర ఎంత ఉందో అంతే వెయిట్ గల ఉల్లిపాయలు తీసుకోవాలండి. చిన్న వెల్లుల్లిపాయలు సాంబార్ పాయలు కావాలన్నమాట. వాటిని జస్ట్ పైన తొక్క మాత్రమే తీసానండి. అలాగే వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక 2 పెద్ద వెల్లుల్లిపాయలు ఒలిచిపెట్టుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల నువ్వుల పొడి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసుకోండి, కరివేపాకు. దాంతోపాటు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, అదేనండి ఫ్రెష్గా ఉన్న పాలమీగడ కావాలన్నమాట. దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది. నేను ఒక చిన్న కప్పుడుతో పాలమీగడ తీసుకున్నానండి. ఒక మందపాటి గిన్నెలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. దీనిలో పోపులు వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు వరుసగా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని ఇవి ఒక సగం ఫ్రై అయ్యే వరకు, అంటే రంగు మారి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మనం ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఫ్రై అయిపోయాక మనం ముద్ద చేసి పెట్టుకున్న ఉడికించిన గోంగూరని అందులోనే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక దానిలో ఒక 1/2 లీటర్, ఒక 500 ml వాటర్ కూడా పోయాలి. వేసి ఒకసారి బాగా కలపండి. సరిపడినంత సాల్ట్, పసుపు, ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసి బాగా కలపండి. మీడియం ఫ్లేమ్ మీద ఒక దగ్గర ఒక 5 to 7 మినిట్స్ మరిగించండి. గోంగూర పులుసు చక్కగా రెడీ అయిపోయిందండి. గుమగుమలు స్టార్ట్ అయిపోయాయి. అలాగే నువ్వుల పొడి యాడ్ చేద్దామండి. ఇప్పుడు నువ్వుల పొడి యాడ్ చేస్తే కనుక కమ్మదనం రెట్టింపు అవుతుంది. ఇష్టపడేవారు మరొక 2 స్పూన్లు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఈ నువ్వుల పొడి వేయడం వల్ల కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్ కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తుంటాయి. ఈ గోంగూర పులుసులో ఉన్న పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగుంటాయండి. వాటిని కూడా మీరు స్కిప్ చేయకండి. అవి కూడా తిని టేస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో నాకు చెప్పండి. ఈ గోంగూర పులుసుని మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. అప్పుడు పులుసు వేడిగా ఉండగానే ఈ పాలమీడని యాడ్ చేసి చక్కగా బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలండి. దీనివల్ల టేస్ట్ అమోఘంగా ఉంటుందన్నమాట. దీన్ని వేడివేడిగానే మీరు అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే స్వర్గానికి బెత్తడి దూరంలో ఉన్నాం అనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. మీ కామెంట్స్ తప్పకుండా నాకు మరి చెప్తారు కదా.